అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరికొన్ని రోజుల్లోనే ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తణుకు పట్టణానికి చెందిన దండి జ్యోతికశ్రీ ఈ ఒలింపిక్స్లో అథ్లెటిక్లో పాల్గొనున్నారు. దాదాపు తన 13వ ఏట నుంచి కూడా క్రీడలపై మక్కువతో తన తండ్రి వద్దే తర్ఫీదు పొందుతూ పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా పొందింది. ప్రస్తుతం మనం జ్యోతిశ్రీ ఇంటి వద్ద ఉన్నాం. దాదాపు నిజంగా చెప్పాలంటే వాళ్ళ తండ్రి గతంలో తను కూడా ఒలింపిక్స్ వరకు వెళ్ళాలనుకున్నారు, కానీ తన ఆశయం నెరవేరలేదు. కాబట్టి తన కూతుర్ని ఒలింపిక్స్ వరకు పంపించాలన్న సంకల్పంతో అనేక ప్రయత్నాలు చేసి ఇప్పటికీ తన కళ నెరవేరిందంటున్నారు. ప్రస్తుతం అయితే అసలు తన కుమార్తెను ఒలింపిక్స్ వరకు ఎలా తీసుకెళ్లారు, ఇప్పుడు తను అథ్లెటిక్స్లో నిజంగా ఏ విధంగా ఆడనున్నారు, ప్రస్తుతం ఇదే విషయంపై మనం తెలుసుకుందాం ఈ స్టోరీలో. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ప్రస్తుతం మనం జ్యోతికశ్రీ నివాసంలో ఉన్నాం. తను ఈ అథ్లెటిక్స్కి సంబంధించి రన్నింగ్ కాంపిటీషన్లో పలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంది. మనం విజువల్స్లో చూడొచ్చు. తనకు వచ్చిన అవార్డులన్నీ కూడా ఆ విధంగా పెట్టిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా చాలా పేదింటి కుటుంబం అని చెప్పాలి. ఏదో ఒలింపిక్స్ క్రీడలకు వెళ్తే దాదాపు ఏదో ఉన్నత వర్గాలకు చెందినవారు ఏదో రికమెండేషన్స్ ద్వారా ఒలింపిక్స్ వరకు వెళ్ళారని అనుకుంటారు. కానీ పూర్తి స్థాయిలో మనం ఈ గ్రామం వచ్చిన తర్వాత చూసుకుంటే వీరిది చాలా చిన్న స్థాయి కుటుంబం. తన తండ్రి ఎవరైతే ఉన్నారో తను ఐరన్కి సంబంధించి చిన్న కబోర్డ్స్ అవి తయారు చేస్తూ ఉంటారు. తన తల్లి సాధారణ గృహిణి. పూర్తిగా కూడా ఇంతటి కింద స్థాయి వాళ్ళు నిజంగా తన కూతురు ఒలింపిక్ క్రీడలకు వెళ్ళడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తన జ్యోతికశ్రీ తండ్రి ఉన్నారు. సార్ చెప్పండి, ఇంతలా చేశారు, మేము చాలా వరకు ఒలింపిక్స్ క్రీడలు అంటే ఏదో రికమెండేషన్ అనుకుంటారు, అది అనుకుంటారు, ఎలా సాధ్యమైంది ఇది? మీ తర్ఫీదు ఏమైనా ఉందా? మీరు కూడా ఒలింపిక్స్ వరకు వెళ్ళాలనుకున్నారని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే మక్కువ మీద నేను బాడీ బిల్డింగ్ అది చేసి రాష్ట్ర స్థాయి పోటీలకి వెళ్ళాను. అయితే మిస్టర్ తణుకు, మిస్టర్ వెస్ట్ గోదావరి వరకే నేను సాధించగలిగాను. రాష్ట్ర స్థాయిలో నేను ఎటువంటి ప్రైజులు సాధించలేకపోయాను. అయితే అప్పుడు నా పేదరికం వల్ల నేను సరైన ఫుడ్ అది తీసుకోక నేను ముందుకు వెళ్ళలేకపోయాను. అయితే నా పిల్లలకైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి నేను అబ్బాయి పుడితే మంచి బాడీ బిల్డర్గా మిస్టర్ ఇండియా చేయాలని చెప్పి నేను ఎన్నో కలలు కన్నాను. అయితే నాకు దేవుడు 2 అమ్మాయిలను ఇచ్చారు. అయితే అమ్మాయిలు ఇచ్చిన మా అమ్మాయిని 12వ ఏట ఒక రోటరీ క్లబ్ వాళ్ళు పెట్టిన, మాకు స్థానికంగా రోటరీ క్లబ్ వాళ్ళు పెట్టిన రన్నింగ్ పోటీల్లో మా అమ్మాయి ప్రతిభ చూసి పాపని ట్రైనింగ్ ఇస్తే రన్నింగ్లో మంచి బాగా రాణిస్తుందని చెప్పి, అయితే ఆ అమ్మాయి ఆ రోజు ఓడిపోయింది. ఒక ఓటమి గెలుపుకి తొలిమెట్టని ఆ రోజు మా అమ్మాయి ఇవాళ ఒలింపిక్స్కి వెళ్ళడం మా అమ్మాయి నిరూపించుకోగలిగింది. 12వ ఏట నుంచి నేను గ్రౌండ్కి తీసుకెళ్ళి నాతో పాటు ఎక్సర్సైజ్లే చేయించేవాడిని. 13వ ఏట వచ్చేటప్పటికి అక్కడ స్థానికంగా ఉన్న సీతారామయ్య అనే ఒక కీర్తి అకాడమీ కోచ్ పాపకి నేను ట్రైనింగ్ ఇస్తానని చెప్పి ఆయన జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో పాప వైజాగ్లో జరిగిన నేషనల్ మీట్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. అలాగే 2016లో కేరళలో జరిగిన SGF రన్నింగ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 400 మీటర్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. ఆ టైమింగ్స్కి పాపని వరల్డ్ అథ్లెటిక్స్కి సెలెక్ట్ చేసుకున్నారు. అయితే SGF వాళ్ళు పాపని ఒక ₹1,00,000 డొనేషన్ కట్టమన్నారు. అదే పాపని తీసుకెళ్ళడానికి ₹1,00,000 కట్టాలన్నారు. అది టర్కీలో జరుగుతున్నాయి ఆ పోటీలు. అయితే అప్పుడున్న నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను కట్టలేనని చెప్పి అన్నాను. అప్పుడు 2016లో మా స్థానిక ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, పాప ఇలా సెలెక్ట్ అయిందండి, కాకపోతే వారు ₹1,00,000 కట్టమంటున్నారు, మరి నాకు అంత స్తోమత లేదంటే ఆ ₹1,00,000 ఆయన ఇచ్చి పాపని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అలాగే పాప అప్పుడు మాంటిసోరి స్కూల్లో 10th వరకు చదివేది. 10th వరకు చదువుకున్నది. 10thలో కూడా తను మంచి మార్కులతో 10th క్లాస్ పాస్ అయ్యింది. అంటే పాప చదువులో కూడా
చాలా ముందుండేది. అయితే తను మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని చెప్పి తను అభిప్రాయపడేది. నేను ఆ అమ్మాయిని ఉద్యోగం అందరూ చేస్తున్నారు, చదువుకొని అందరూ బాగా చదువుతారు, కాకపోతే స్పోర్ట్స్‌లో రాణించడం అనేది మాటలు కాదు. కానీ నువ్వు చాలామంది తల్లిదండ్రులు ఇలా స్పోర్ట్స్‌లో ఎందుకు బయటికెళ్ళాలి, ఆడాలి, ఈ చదువుకొని మంచి జాబ్ చేయొచ్చు కదా అంటారు. కానీ మీరు వేరే కోణంలో ఆలోచించారు. మీకులా చాలామంది ఆలోచిస్తే బావుంటదనుకుంటా. నాకు క్రీడల్లో ఉన్న మక్కువ బహుశా అలాగా అనిపించి ఉండొచ్చు. పాపను ఒకటే చెప్పాను నేను. అందరూ 10థ్ క్లాస్‌లో స్టేట్ ఫస్ట్ రావచ్చు. గానీ నువ్వు ఆల్రెడీ 10థ్ క్లాస్‌లో ఉండగానే 2 నేషనల్ మెడల్స్ సాధించావు నువ్వు. అంటే నువ్వు నేషనల్‌లోనే మంచి ప్రతిభ కనబరిచావు. అది అందరికీ సాధ్యపడదు. నువ్వు ఇంకా బాగా మంచి కోచింగ్ తీసుకొని రాణిస్తే అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణిస్తావు అని చెప్పి ఆ రోజు నుంచి ప్రోత్సహించడం జరిగింది. అయితే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు నేను ఈ విషయంలో ఫేస్ చేశాను. ఎందుకంటే ఈరోజు పాప ఇక్కడ ఉన్నన్నాళ్ళు మా ఇంట్లోనే ఉండి ప్రాక్టీస్ చేసేది కాబట్టి పెద్ద ఎటువంటి ఇబ్బంది వచ్చేది కాదు. కాకపోతే 10థ్ పూర్తయ్యాక నేను విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాల ఇంటర్మీడియట్ జాయిన్ చేశాను. అప్పుడు అక్కడ వినాయక ప్రసాద్ గారు అని చెప్పి ఆంధ్ర చీఫ్ కోచ్ అక్కడ పాపకు ట్రైనింగ్ ఇచ్చేవారు. అయితే పాపని హాస్టల్లో పెట్టి హాస్టల్ ఫుడ్ అది సరిపడవని చెప్పి నేనే వేరేగా, అంటే అక్కడ వినయ్ ప్రసాద్ గారు కూడా సహాయకారం చేశారు. వేరే రూమ్‌లో పాపని ఒక స్పోర్ట్స్ గర్ల్స్ నలుగురు ఒకే రూమ్‌లో ఉండి వాళ్ళు వండుకుని తిని మంచి ఫుడ్ తీసుకునేలాగా వాళ్ళకి మనం ఆర్థికంగా నేను నా వంతు నేను చేశాను. మా వినయ్ ప్రసాద్ గారు కూడా తన వంతు సహాయం చేశారు. మా మిసెస్ కూడా విజయవాడ వెళ్ళి ఒక సంవత్సరం పాటు అక్కడే ఉండి పాప మంచి చెడ్డలు చూసుకుంటూ వాళ్ళకి వండి పెడుతూ పాప వండి పెట్టి చేత చూసుకునేది. అలాగే ఆయన వినయ్ ప్రసాద్ గారి దగ్గర కూడా మా పాప ఎన్నో నేషనల్ మెడల్స్ సాధించి యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సాధించి మన ఇండియాలో ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌కి సెలెక్ట్ అయిందండి 400 మీటర్స్‌లో. అలాగే ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో కూడా మంచి ప్రతిభ కనబరిచి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కూడా వెళ్ళింది. ఇవి యూత్ అథ్లెటిక్స్ వరల్డ్ అథ్లెటిక్స్ కెన్యాలో జరిగినాయండి. కెన్యా వెళ్ళింది. అలాగే యూత్ ఏషియడ్ కూడా బ్యాంకాక్‌లో జరిగింది. ఈ బ్యాంకాక్, కెన్యా అన్నీ తిరిగేది. అయితే ఇంక ఇంటర్నేషనల్ మెడల్ అనేది పాపకి మిస్ అవుతూ వస్తుంది. అలాగే కరోనా టైంలో ఇక్కడ మన ఆంధ్రాలో ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయని వినయ్ ప్రసాద్ గారే హైదరాబాద్‌లో సాయి కోచ్ అయిన మన నాగపూర్ రమేష్ గారు దగ్గర జాయిన్ చేయడం జరిగిందండి. నాగపూర్ రమేష్ గారు కూడా ఆ పాపకి మంచి కోచింగ్ అది ఇచ్చి పాపని ఇంకా బాగా ట్రైన్ చేశారు. 2021లో అండర్ 23లో 400 మీటర్స్ ఛాంపియన్షిప్ సాధించి మంచి బెస్ట్ టైమింగ్స్‌తో నేషనల్ క్యాంప్‌కి సెలెక్ట్ అయిందండి పాప. నేషనల్ మీట్‌లకి వెళ్ళి ప్రతిసారి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి. ఎందుకంటే అప్పటికి మీట్ ఎప్పుడెప్పుడైనా డేట్లు మనకి పూర్తిగా అవగాహన ఉండకపోవడం, ముందుగా రిజర్వేషన్ చేసుకోకపోవడం, ట్రైన్‌లో జనరల్‌లోనే వెళ్ళి పాప నేను చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఒక్కోసారి బాత్రూమ్ దగ్గర కూర్చొని కూడా మేము ప్రయాణం చేసాం. అలాగే కేరళ వెళ్ళి వస్తున్నప్పుడు ఒకసారి అర్ధరాత్రి 12కి జనరల్ బోగి ఖాళీ లేదని చెప్పి రిజర్వేషన్‌లో ఎక్కిస్తే దింపేసి నెక్స్ట్ ట్రైన్‌కి రండి అని చెప్పి దింపేయడం కూడా జరిగింది. అలాగే ఎన్నో ఇబ్బందులు పడి పాపని ఈ స్టేజ్‌కి తీసుకొచ్చాను. ఇండియన్ క్యాంప్ 2 సంవత్సరాల నుంచి ఇండియన్ క్యాంప్‌లో ఉంటుంది. ఇండియన్ క్యాంప్‌లో ఉన్న కాడి నుంచి అకామిడేషన్, ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి కొంచెం నాకు ఆర్థికంగా వెసులుబాటు కలిగిందండి. అండర్ 23 ఛాంపియన్షిప్ సాధించాక పాప 53.05 టైమింగ్ చేసింది. ఆ టైమింగ్స్‌కి ఇండియన్ క్యాంపు నుంచి పిలుపొచ్చింది పాపకి. చాలా మంచి టైమింగ్ చేసావు అని చెప్పి, నువ్వు ఇండియన్ క్యాంప్‌కి రావాలని చెప్పి, కంపల్సరీ ఇండియన్ క్యాంప్‌లోనే నువ్వు ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఇండియన్ క్యాంప్‌కి పిలిచారు. ఇండియన్ క్యాంప్‌కు వెళ్ళాక పాప కొంచెం తడబాటుకు గురైంది. ఎందుకంటే కొత్త వాతావరణం మీద అప్పుడే టోక్యో ఒలింపిక్స్ వచ్చినాయండి. టోక్యో ఒలింపిక్స్‌కి మంచి ఫామ్‌లోనే ఉంది. కాకపోతే ఎప్పుడైతే క్యాంప్‌కి వెళ్ళిందో కొంచెం తడబాటుకు గురయ్యి ఆ టోక్యో ఒలింపిక్స్ మిస్ చేసుకున్నాం. అలాగే 2023లో జరిగిన ఏషియన్ గేమ్స్‌కి ముందు పాప లెగ్ ఇంజ్యూరీ అవ్వడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కానీ ఆ రోజు మాకు చాలా నిరాశ ఎదురైందండి. ఎందుకంటే మంచి ఫామ్‌లో ఉంది పాప. ఆ టైంలో కంపల్సరీ ఏషియన్ గేమ్స్‌కి వెళ్తే 2 మెడల్స్ ఇండియాకి తీసుకొచ్చేది. కానీ ఈ లెగ్ ఇంజ్యూరీ వల్ల మిస్ చేసుకుంది. అప్పుడు మేము చాలా
బాధతో కూడిన అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నామేమో, పాప ఇలా ఫెయిల్యూర్ అవుతుందని చెప్పి చాలా టెన్షన్ కూడా గురయ్యాం. పాప నేను కూడా టెన్షన్ గురయ్యాం. అయితే ఒలింపిక్స్‌కి ఈ సంవత్సరం ఒలింపిక్స్ సెలెక్ట్ అవ్వడం వల్ల సెలెక్ట్ అయినా కానీ మాకు టెన్షనే. ఎందుకంటే ఏ ఇంజ్యూరీ అయినా కానీ వాళ్ళు తీసుకెళ్ళరు. అందువల్ల మొన్న రీసెంట్‌గా ఈ సెలక్షన్ వచ్చే వరకు కూడా మేము టెన్షన్‌గానే ఉన్నామండి. కానీ ఇవాళ ఇంకా పాప వెళ్తుందని చెప్పేటప్పటికి మాకు చాలా ఉత్సాహంగా ఉంది. అంటే రాష్ట్రంలోనే అతి తక్కువ మంది ఒలింపిక్స్కి వెళ్ళిన పరిస్థితి. మన జిల్లాలో చూసుకుంటే సత్యగీత తర్వాత మీ అమ్మాయి అవునండి. ఏ విధంగా ఉంది? సత్యగీత ఫస్ట్ నుంచి ఏంటంటే సత్యగీత ఊరు మా ఊరు ఒకటే, మాటేరు. అంటే నేను తణుకులో గత 30 సంవత్సరాల నుంచి నేను పుట్టింది మాటేరులోనే. మాటేరులో సత్యగీత 400 రీలేకి వెళ్ళింది. మా అమ్మాయి కూడా ఇవాళ 400 రీలేకే వెళ్ళింది. ఇద్దరు ఒకే జిల్లా వాళ్ళు అవ్వడం నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నానండి. అంటే చాలా మంది సత్యగీత తల్లిదండ్రులు కూడా తీసుకొని అనుకోవచ్చు. అంటే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిలు క్రీడల్లో రాణించాలనుకున్నా కూడా కొంచెం భయపడతారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు భయపడవలసింది ఏమి ఉండదండి. కాకపోతే తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే అమ్మాయిలే కదండి, అబ్బాయిలు కూడా ఈ క్రీడల్లో రాణించలేరు. ఎందుకంటే ప్రతి రోజు వెన్నంటే ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ క్రీడలు అనేది ఏదో ఒక సీజన్లో చేసేసి మానేస్తే మళ్ళీ తర్వాత సీజన్లో చేద్దాం అనేది కాదు. నిరంతరం సాధన చేస్తేనే ఈరోజు ఆ ఫలితాలు కనబడతాయండి. మీ కుమార్తె అంత స్థాయికి వెళ్ళిందంటే మీ సహకారం కూడా చాలా ఉంది. ఏం చెప్తారమ్మా? మీరు కూడా చాలా ఒక సంవత్సరం విజయవాడలో ఉన్నాను అంటున్నారు, ఒక సంవత్సరం హైదరాబాద్లో ఉన్నాను అంటున్నారు. అంటే ఒక తల్లిగా మీరు ఏ విధంగా చెప్తారు? నాకైతే చాలా హ్యాపీగా ఉన్నదండి. మా పాప ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యి ఒలింపిక్స్‌కి మన దేశానికి మెడల్ తీసుకొస్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చామండి మేము. మీది చూస్తే పేదరిక ఫ్యామిలీ, తిను ఏదో ఐరన్ వర్క్ ఏదో చేసుకుంటున్నారు. చాలా కష్టపడితేనే నీ స్థాయికి రాని పరిస్థితి. అయినా మాకు ఉన్నంతలోనే మా పాపను ఒలింపిక్స్‌కి రన్నింగ్‌కి పంపించాలని అనుకున్నారండి. ఆయన స్పోర్ట్స్ కాబట్టి మాకు పంపించాలనుకున్నారు. అలా మా పాప కూడా మా ఆయనగారు కల నెరవేర్చింది. ఆయన ఒలింపిక్స్‌కి వెళ్ళకపోయినా మా పాప వెళ్ళినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే అమ్మాయి అలా పంపుతున్నారు బయటకని చాలామంది చాలా రకాలుగా అన్నారండి. అవన్నీ లెక్క చేయలేదండి మేము. లెక్క చేయకుండా మా పాపని ధైర్యంగా ముందుకెళ్ళమ్మా, పర్వాలేదు నేనున్నానని మా వారు వెనకుండి ఆ అమ్మాయిని నడిపించారు. ఈ రోజుని దేశానికి మెడల్ తీసుకురావడానికి వెళ్తుందంటే చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అతి సాధారణమైన కుటుంబం అనే చెప్పాలి. ఎవరైతే ఉన్నారో తన తండ్రి పూర్తి స్థాయిలో ఒక ఐరన్కి సంబంధించిన కబోర్డ్స్ అవి తయారు చేస్తుంటారు. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే చెప్పాలి. తన తల్లి ఒకటే బాధపడుతున్నారు. అనేక మంది అలా ఎందుకు పంపిస్తున్నారు మీ అమ్మాయిని కూడా చాలామంది హేళన చేశారు. కానీ ఈరోజు అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా ఒలింపిక్స్కి వెళ్ళిందంటే నిజంగా ఆ మాటలు అన్న వాళ్ళందరికీ కూడా ఇదొక చెంపపెట్టని కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా తన కుమార్తె గోల్డ్ మెడల్ కూడా తీసుకొస్తుందని అంటున్నారు. సార్ చెప్పండి. నేను మా పాప రన్నింగ్ పోటీలకి స్టార్ట్ చేసినప్పుడు మాకు 2 స్టైల్ బిల్డింగ్ ఉండేది. అయితే ఇవాళ మీరు చూస్తున్నారు ఒక సింగిల్ బెడ్రూము. ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మా పెద్దమ్మాయికి మ్యారేజ్ చేశాను. మా పెద్దమ్మాయి అల్లుడు వచ్చారంటే రిలేటివ్స్ ఇంట్లోనే పడుకోబెట్టాలి. అది నా ఆర్థిక పరిస్థితి. అయితే నేను ఎప్పుడు ఈ పరిస్థితికి ఎప్పుడు నేను బాధపడలా. ఎందుకంటే పాపని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు దేవుడిచ్చిన ఇది ఒక వరం అనుకుని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. మా ఫ్యామిలీ కూడా నేను ఖర్చుకి ఇలా చేస్తున్నారని చెప్పి మా మిసెస్ ఎప్పుడూ బాధపడలేదు. మా పెద్దమ్మాయి ఎప్పుడూ బాధపడలే. అయితే పాప సాధిస్తుందన్న నమ్మకం మా ముందుండి నడిపించిందండి. అది నిజమైందండి ఈరోజు. అమ్మాయిలే కదా అని ఇంట్లో పెట్టి పెంచకండి, ధైర్యంగా పంపించండి. వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. మనం కూడా చెప్పుకొని చదివే కదమ్మా ఇవి కూడా క్రీడాకారులు ఇలా చెయ్యాలి అని చెప్పి ధైర్యం ఇచ్చి మనం పంపితే మన ప్రోత్సహిస్తే మనం ఎంత ఇదిగా ఉంటున్నాం మన పాపలు కూడా బయటికి వెళ్ళినా అంతే నిజాయితీగా ఉంటారు. కాబట్టి మీరందరూ దయచేసి క్రీడలకి అమ్మాయిల్ని ఇంట్లో ఉంచి పెంచకండి, బయటికి పంపించండి, పర్వాలేదు. మా జ్యోతిని చూసాక మాకు చాలా ధైర్యం వచ్చిందండి. తన
కుమార్తె దేశానికి గర్వకారణంగా నిలుస్తుంది. పూర్తిగా కూడా తన కుమార్తె ఒలింపిక్ క్రీడల్లో గోల్డ్ మెడల్ అయితే తప్పక సాధిస్తుంది. ప్రస్తుతం అయితే తాము పేదరికంలోనే ఉన్నాము, తమ కుమార్తె అంతటి స్థాయికి వెళ్ళిందంటే చాలా గర్వకారణంగా ఉందని అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ తణుకు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.